మా అమ్మలు ఒకసారి జిమ్ వాళ్ళు టీం వాళ్ళు వచ్చారు, వెల్కమ్ చెప్పండి. మనోహర్ గారు ఫ్రెండ్, ఇంకా ఎంతమంది ఉన్నారు, వారు బిజీలో ఉన్నారు, రాలేకపోయారు. మరి దేవినేని ఉషస్సి, దేవినేని విజయలక్ష్మి గారు పరంపద ఇచ్చారు, అంతే కదా సార్. మరి వారు స్వర్గస్థులు అయ్యారు. మనం మాతృదేవభావని చేంజ్ చేస్తాం. 2 నిమిషాలు శిరస్సు వంచి వారి స్వర్గంలో ఎక్కడైనా సరే వాళ్ళకి ఆత్మ శాంతి కలగాలని మీ ఇష్టదైవాలు. ఓకేనమ్మా. మరి ఈరోజు వారిద్దరి పేరు మీద మన మాతృదేవభావాలు భోజనం ఏర్పాటు చేశారు. మనోహర్ సార్ గారు ఇక్కడ ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది అని ఒక గుర్తు చేసి దుర్గాప్రసాద్, దేవినేని దుర్గాప్రసాద్ గారు భోజనం అన్నదాతగా నిల్చున్నారు. మరి అన్నం పరబ్రహ్మం సరుపు అంటారు. ఈ ఆహారాన్ని రైతు ఎంతో కష్టపడి ఎందరికో ఆకలి తీరుస్తున్నాడు. ముందు ఆ రైతన్నకి దేవినేని ప్రసాద్ దగ్గర నుంచి, మరి జిమ్ టీం తరపు నుంచి, మరి మీ వృద్ధుల తరపు నుంచి, ప్రజలందరి తరపు నుంచి, ప్రపంచ దేశాల నుంచి కూడా రైతన్న మీరు చల్లగా ఉండాలి, ఇలాంటి పంటలు పండించి ఎందరికో ఆకలి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నదాత చక్కగా కడుపుండే భోజనం చేసి వారిద్దరికి ఆత్మశాంతి కలగాలనేసి, అలాగే ఎవరైతే ఇవాళ అన్నదాతకు నిల్చున్నారో వారు కెరీర్ పరంగా, ఆరోగ్య రీత్యా, వ్యాపార రీత్యా చక్కగా బాగుండాలనేసి, పరమేశ్వర అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే మనోహర్ టీం మొత్తానికి బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వారు కూడా రాలేకపోయారు, స్టార్ట్ చేయమన్నారు. ఓకేనమ్మా. అశోక్ గారు కూడా మరి మనం 3 పూట్ల భోజనం చేస్తున్నామంటే దాతలు ఒక గొప్పదనం. దాతలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందుట్లో మీరు ఉండాలి. మీ ముగ్గురు మధ్యలో మాతృదేవభావ కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాంటి ముందుకు సాగాలనేసి, ఏ ఆటంకం జరగకోకుండా అందరికీ ఆకలి కడుపు నిండా భోజనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓకేనమ్మా. పల్లెలు శుద్ధి చేసుకోండి.